వెల్కమ్ బ్యాక్. నగరంలోని స్వచ్ఛంద సంస్థల్లో ఆశ్రయం పొందుతున్న 350 మంది అనాథ పిల్లలకు వసతి హౌసింగ్ లిమిటెడ్ వారు ప్రసాద్ ఐమాక్స్ లో ఈగా ప్రత్యేక స్క్రీనింగ్ ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సునీత లక్ష్మారెడ్డి హాజరయ్యారు. స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమాల్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆహ్వానించి మరి ఎప్పుడు కుటుంబ పరంగా పండుగలు అన్ని కూడా నిర్వహిస్తున్నటువంటి సమయంలో మీరు ప్రతి పండుగ కూడా హోంలోనే అందరూ కలిసి జరుపుకుంటున్న సందర్భంలో మీకు స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకొని రావాలి అనే ఒక ఆలోచనతో వసతి సొసైటీకి సంబంధించినటువంటి వసతి హౌసింగ్ సొసైటీకి సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా ఈరోజు ఈగా మూడింటింటూ ప్రజలు సందర్భంలో వాళ్ళని ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నా. వారి స్టాఫ్ అదేవిధంగా ఈగా యాక్టర్ కూడా ఇక్కడ మనకు ముందు జరిగింది. వారికి ఎన్జిఓ మేనేజ్మెంట్. తూర్పుగోదావరి జిల్లాలో ఆటో వాలాలు యమకింకరుల్లా మారుతున్నారు.